కారణాల వల్ల నా ఆరోగ్యరీత్యా కొద్దిగా సమస్యలు ఉండడం వల్ల నేను రాజీనామా చేస్తున్నాను. ఈ 3.5 సంవత్సరం నాకైతే ఎవరైతే గౌరవ సభ్యులందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. ఈ రాజీనామాని నేను చెప్పిన వెంటనే చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆయన అభివృద్ధి పరంగా మేమందరూ కూడా నడవాలని, ఇక నుంచి వాడు అభివృద్ధి పరంగా మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని, వాడు అభివృద్ధి పనిచేసి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు అదేవిధంగా నా తోటి కౌన్సిలర్లకు అందరికీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ పార్టీలో కొనసాగుతారు మేడం భవిష్యత్ కార్యాచరణలో? ఏ పార్టీలో కొనసాగుతారు? అన్నిపై ఇప్పుడు ఏ పార్టీలోనో ఆ పార్టీలోనే కొనసాగుతామన్నా. మేడం 3.5 సంవత్సరం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? శాశ్వత కార్యక్రమాలు ఏమైనా చేపట్టినారా? 3.5 సంవత్సరం గతంలో కొన్ని వాళ్ళ పనులు జరిగినాయి, కానీ ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా బాలకృష్ణ సారి ఆచరణలో సార్ ఏ సూచనలు అయితే చెప్తాం మేము అన్నీ కూడా మా ధ్యేయం అంతా ఒకటి అభివృద్ధి పరంగా మేము రైల్వే రోడ్ వెడల్పు కోసం తొలి సంతకం చేసినారు కదా, అది నెరవేరుస్తాం, అన్నీ నెరవేరుస్తాం, కంటిన్యూ అవుతుంది. అది కూడా మేము త్వరలోనే పూర్తి చేస్తాం. ఓకే ప్రదీప్.